నమస్కారం. ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి రాఖీ పౌర్ణమి. అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీకగా జరుపుకుంటారు. రాఖీ కట్టిన సోదరికి సోదరుడు జీవితాంతం కాపాడుతానని వాగ్దానం చేస్తారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రక్షణ దారాన్ని కట్టి స్వీట్లు అందించి సోదరుడికి హారతినిస్తారు. రాఖీ కట్టిన సోదరికి ఏదైనా బహుమతి ఇస్తూ జీవితాంతం కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ నెల 19న జరుపుకోనున్నారు. రాఖీ పండుగను శ్రావణ పూర్ణిమ, జంధ్యాల రక్షాబంధన్, నార్లా అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నార్లీ పూర్ణిమ అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారికేళాలను అంటే కొబ్బరికాయలను కొడతారు. అందుకే ఇది నారికేళ్ల పూర్ణిమగా వ్యవహారంలోకి వచ్చింది. రక్షాబంధనం విశిష్టతను చాటి చెప్పే అనేక పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో కొన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి మేనత్త శృతాదేవి శిశుపాలుడికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు శ్రీకృష్ణుడి చేతిలో హతం కానున్నాడనే విషయం తెలిసి అతన్ని వదిలేయాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి బతిమాలుతుంది. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు తాను ఓపిక పడతానని శ్రీకృష్ణుడు బదిలిస్తాడు. పాండవుల రాజసూయ యాగం సందర్భంలో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి అవమానిస్తాడు. 100 తప్పులు కాచిన తరువాత సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. ఈ క్రమంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమై రక్తం కారుతుంది. దీంతో ద్రౌపది వెంటనే చీర కొంగు చించి కడుతుంది. ఈ సంఘటనే రక్షాబంధానికి నాందిగా చెబుతారు. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చేయమంటాడు. అయితే అది సాధ్యపడదని ఆమె చెప్పినప్పుడే హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే మరణం వచ్చేలా అనుగ్రహించమంటాడు. దేవి రాక్షసుణ్ణి అనుగ్రహించి అంతర్ధానమైంది. దేవి ఇచ్చిన వరంతో దేవతలను ముప్పు తిప్పలు పెడుతుండేవాడు. దీంతో విష్ణుమూర్తి హయగ్రీవ అవతారమెత్తి శ్రావణ పూర్ణిమ నాడు ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. మరో కథ కూడా విశేష ప్రాచుర్యంలో ఉంది. శ్రీ గణేశుడు తన సోదరి మానసాదేవితో రక్షాసూత్రాన్ని కట్టించుకుంటున్నాడు. అప్పుడు గణపతి తనయులు శుభ, లాబ్లు ఇది ఏమిటి అని అడిగారు. అప్పుడు శ్రీ గణేశుడు ఇది రక్షణ కవచమని చెబుతాడు. ఈ రక్షాసూత్రం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక అని వినాయకుడు చెబుతాడు. ఇది విన్న శుభ్లాబ్లు తమకు కూడా ఒక సోదరి కావాలని పట్టుబడతారు. తన పిల్లల మొండితనానికి లొంగి గణేశుడు తన శక్తుల నుండి ఒక మంటను సృష్టించాడు. దానిని తన భార్యలు సిద్ధి, బుద్ధిల ఇద్దరి ఆత్మశక్తితో కలిపాడు. ఆ వెలుగు నుండి ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు సంతోషీమాత అని పేరు పెట్టారు. రక్షాబంధన్ సందర్భంగా సోదరులిద్దరికీ ఒక సోదరి వచ్చింది. ఇలా అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో రాఖీల సందడి నెలకొంది. ఈ ఏడాది బంగారం ధర తగ్గడంతో బంగారం, వెండి రాఖీలకు గిరాకీ బాగా పెరిగిందంటున్నారు. మార్కెట్లో సరికొత్త డిజైన్ల రాఖీలు సందడి చేస్తున్నాయి. ఇక సోదరుల పేర్లతో కూడా రాఖీలు తయారు చేయించుకున్నవారు లేకపోలేదు. ఏది ఏమైనా సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రాఖీ పండుగను ప్రియమైన వారితో ఘనంగా జరుపుకోండి.